నా ఒక ప్రశ్న, మానవుడిని పుట్టించింది ఆ సృష్టికర్త ఆరాధించడం కోసమేనా? ఇక వేరే దానికి ఏమీ లేదా? నా ప్రశ్నకి సమాధానం ఇవ్వాలని ఇబ్రాహీం భాయ్కి కోరుచున్నాను. మానవుణ్ణి పుట్టించడానికి గల కారణం కేవలం ఆ దైవాన్ని ఆరాధించడం కోసమేనా, ఇంకా దేనికోసం కాదా అని ప్రశ్నించారు. అయితే నేను నా ప్రసంగంలో తెలియజేశాను. ఖురాన్లో సూరా జారియా 51 సూరా 56 వాక్యంలో వమా ఖలకతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియాబుదూన్, నేను మానవుణ్ణి కేవలం నన్ను మాత్రమే ఆరాధించడం కోసం సృష్టించానని దేవుడు తెలియజేశాడు. ఈ మానవుణ్ణి పుట్టించడానికి గల కారణం ఆ దైవాన్ని ఆరాధించడం కోసమే అని నేను తెలియజేశాను. అయితే వారు తెలియజేస్తున్నారు కేవలం దానికోసమేనా, ఆ దైవాన్ని ఆరాధించడం కోసమేనా, ఇంకా దేనికోసం కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు. సోదరులారా, ఆ దైవాన్ని ఆరాధించడం కోసమే అంటే 24 గంటలు మసీదులో ఉండి నమాజులు చేయడమో, లేదా తావీజ్ యొక్క దండ తీసుకొని సుబ్హానల్లా అల్హమ్దుల్లా అల్లాహు అక్బర్ అని 24 గంటలు మసీదులో ఏం పని లేకుండా అట్లా లెక్కించుకుంటూ ఉండడమేనా దీని అర్థం అంటే? దీన్ని అల్లాహ్ యొక్క ఆరాధన అన్నారు. సృష్టికర్తన దేవుడు మానవుణ్ణి పుట్టించి తనని ఎప్పుడెప్పుడు ఆరాధించాలో తెలియచేయడం జరిగింది. మరి ఆ దైవం మనిషిని ఎలా ఆరాధించాలో కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ప్రజలందరికీ తెలియచేయడం జరిగింది. మరి ప్రతి ముస్లిం అనేటటువంటి వాడు దేవుడు ఒక్కడే అని విశ్వసించాలి, 5 పూటలు నమాజ్ చదవాలి, ఉపవాసాలు ఉండాలి రంజాన్ నెలలో, ఆ తర్వాత జకాత్ చెల్లించాలి, జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్రకి వెళ్ళాలి. అయితే దేవుని ఆరాధన చేయడం కోసమేనా ఈ జీవితం అంటే, 24 గంటలు దేవుణ్ణి ఆరాధించడం కోసమే అంటే దీని అర్థం అది కాదండి. దేవుణ్ణి ఆరాధించడం కోసమే మనిషిని పుట్టించడం జరిగిందంటే, దేవుడు మనిషిని పుట్టించి ఆ దైవాన్ని ఎలా ఆరాధించాలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియచేయడం జరిగింది. ఆ ఆదేశాలను మనం అనుసరించాలి. 5 పూటలు నమాజ్ ప్రతి మనిషి, ప్రతి ముస్లిం కూడా ఎట్టి పరిస్థితుల్లో 5 పూటలు నమాజ్ చదవవలసిందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రతి ముస్లిం కూడా 5 పూటలు చదవవలసిందే. దేవుడు మనిషిని పుట్టించి అతన్ని ఆరాధించమని తన యొక్క హక్కుని తెలియజేశాడు. హుకుకుల్లా అని అంటారు దీన్ని. దేవుని హక్కుని తెలియజేశాడు. ఆ తర్వాత హుకుకుల్ ఇబాద్, తోటి మానవుల హక్కుల గురించి తెలియజేశాడు. దేవుడు మనిషికి పెళ్లి చేసుకోమని తెలియజేశాడు. భార్య ఉంటుంది, ఆ భార్య యొక్క హక్కుల గురించి తెలియచేయడం జరిగింది. సంతానం ఉంటారు, సంతాన హక్కుల గురించి తెలియచేయడం జరిగింది. ఇరుగు పొరుగువారు ఉంటారు, ఇరుగు పొరుగువారి హక్కుల గురించి తెలియచేయడం జరిగింది. బాటసారులు ఉంటారు, బాటసారుల హక్కుల గురించి తెలియచేయడం జరిగింది. మరి అనాథలు ఉంటారు, అనాథల హక్కుల గురించి తెలియచేయడం జరిగింది. పేదవారు ఉంటారు, పేదవారి హక్కుల గురించి కూడా ఇస్లాం తెలియజేస్తుంది. అయితే దేవుణ్ణి ఆరాధించడం అంటే ఒక వ్యక్తి తన భార్య పిల్లల కోసం పొద్దున్న లెగిసి తాను ఏదైనా పని చేయడం కోసం కూలి పనిలోకి వెళ్ళాడు. తన భార్య పిల్లలకి పరిపోషించడం కోసం కూలి పనిలోకి పొద్దున్న లెగిసి వెళ్ళాడు. మొదటి అడుగు నుండి అతను తిరిగి సంపాదించుకొని ఇంటికి వచ్చి ప్రేమతో తమ భార్య పిల్లలకి ఒక ముద్ద భోజనం తినిపించినా అది కూడా అల్లాహ్కి ఆరాధనే. ఎందుకంటే దేవుడు మనిషిని పుట్టించి భార్య పిల్లలతో కూడా ఎలాంటి హక్కును కలిగి ఉండాలో కూడా దేవుడు తెలియజేశాడు. ఇది కూడా దేవుని ఆరాధనే. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులతో చాలా గౌరవంతో వారి పట్ల సద్భావనతో, అమ్మ నువ్వు బాగా భోజనం చేశావా, నాన్నగారు మీరు భోజనం చేశారా, ఏమైనా కావాలా అమ్మా, ఏమైనా కావాలా నాన్నగారు అని ప్రేమతో మాట్లాడినా ఇది కూడా అల్లాహ్కి ఆరాధనే. ఎందుకు? దేవుడు తల్లిదండ్రులతో సద్భావనతో మెలగండి అంటున్నాడు. ఇది దేవుని ఆరాధనే కదా. దేవుని యొక్క ఆదేశాన్ని మనం అనుసరిస్తున్నాం అంటే దేవుని యొక్క ఆరాధనే కదా. దేవుడు తెలియజేశాడు, మీరు పేదవారికి సహాయాన్ని చేయండి. మీరు ₹1 దానం చేసినా దేవుని యొక్క ఆదేశం, దేవుని యొక్క చిత్త ప్రకారం మీరు ₹1 దానం చేశారు, ఇది కూడా దేవుని యొక్క ఆరాధన లెక్కలోకి వస్తుంది. అయితే సోదరులారా, హుకుకుల్లా, ముందు ఆ సృష్టికర్తను దేవుడు ఒక్కడే అని గుర్తించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఆ తర్వాత ఏదైతే మనకి హక్కులు ఉంచాడో, మానవ హక్కులు, ఏదైతే తల్లిదండ్రుల హక్కులు, భార్య పిల్లల హక్కులు, సంతాన హక్కులు, అదేవిధంగా బాటసారుల హక్కులు, పేదవారి హక్కులు, ఈ హక్కులన్నీ కూడా నెరవేర్చడం, ఇవి కూడా దేవుని యొక్క ఆరాధన సోదరులారా. దేవుని ప్రసన్నత కోసం ఎవరినైతే పరామర్శిస్తారో, ఎవరిని బాగున్నారా అని నవ్వుతూ ఎవరినైనా పరామర్శించినా అది కూడా దేవుని యొక్క ఆరాధన సోదరులారా. ఆయిషా రదియల్లాహు వారి యొక్క కాలంలో కూడా హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హు వారి యొక్క వద్దకు 3 వ్యక్తులు వచ్చి అమ్మ ఆయిషా రదియల్లాహు వారి దగ్గరికి వచ్చి ప్రవక్త వారి గుణగణాల గురించి తెలుసుకున్నారు. అమ్మ ఆయిషా రదియల్లాహు వారు ప్రవక్త వారి గుణగణాల గురించి చెప్పిన తర్వాత ఆ 3 వ్యక్తులు ఒక వ్యక్తి అంటున్నాడు, నేను నా జీవితకాలంలో పెళ్లి చేసుకోను, దేవుని యొక్క ఆరాధన చేస్తూనే ఉంటాను అన్నాడు. ఇంకొక వ్యక్తి అన్నాడు, నేను నా జీవితకాలంలో ఆహారం తినను, ఉపవాసమే పాటిస్తాను ఆ దేవుడి కోసం అని ఇంకో వ్యక్తి అన్నాడు. ఇంకో వ్యక్తి అన్నాడు, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను రాత్రి పూట పడుకోను, దేవుని యొక్క ఆరాధన చేస్తానన్నాడు.
అప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు వారు ఈ విషయాన్ని విన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సతీమణి ఈ విషయాన్ని ప్రవక్త వారికి తెలియజేశారు. ప్రవక్త వారు వెంటనే ఆ ముగ్గురు వ్యక్తుల్ని పిలిపించి, మీరు ఈ విధంగా సంభాషించారనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఒక వ్యక్తి పెళ్లి చేసుకోకుండానే ఉంటానని, ఇంకో వ్యక్తి నిద్రపోనని, ఇంకో వ్యక్తి జీవితకాలం మొత్తం ఉపవాసాలు పాటిస్తానని, ఇలా మీరు ముగ్గురు అన్నారంట కదా, నిజమేనా అంటే నిజమే ఓ ప్రవక్త అన్నారు. అయితే ఇది అల్లా ఆరాధన కాదు, ఇది అల్లా ఆరాధన ఎంత మాత్రం అవ్వదు. దేవుడు విషయంలో ఎక్కువగా భయపడే వ్యక్తుల్లో నేనే ఎక్కువగా హక్కుదారుణ్ణి. అయితే నేను రాత్రి సమయంలో అల్లా ఆరాధన కూడా చేస్తాను, పడుకుంటాను కూడా, నా శరీరానికి విశ్రాంతి కూడా ఇస్తాను. నేను పెళ్ళిళ్ళు చేసుకున్నాను, నా భార్య పిల్లల్ని చూసుకుంటాను, వారితో సమయాన్ని గడుపుతాను. అదేవిధంగా నేను ఉపవాసాలు పాటిస్తూ ఉంటాను, మరియు ఉపవాసాలు విరామర్శిస్తాను కూడా, ఉపవాసాలు అప్పుడప్పుడు ఉన్నాను కూడా. ఎవరైతే నాకంటే ఎక్కువగా ఆరాధన చేస్తానంటే అది అల్లా ఆరాధన అవ్వదు, అది శైతాన్ ఆరాధన అవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కనుక సోదరులారా, దేవుని ఆరాధన అంటే 24 గంటలు అల్లా 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 అంటూ ఉండడం అని దీని అర్థం కాదు. మీ భార్యని నవ్వుతూ వారిని పలకరించిన, మీ పిల్లలకి ఏదైనా కొనిపెట్టి ఇచ్చిన దేవుని ప్రసన్నత కోసం, అది కూడా దేవుని ఆరాధనే సోదరులారా. మీరు పేదవారికి ₹1 దానం చేసిన, అది కూడా దేవుని యొక్క ఆరాధనే. ఎవరైనా బాటసారులకి మీరు ఎవరైనా దారిలో వెళ్తున్నటువంటి వారికి మీరు ఏ సహాయం చేసినా అది కూడా దేవుని యొక్క ఆరాధనే. దేవుడు ఆరాధన అంటే మసీదులోనే ఉండిపోవడం కాదు. మీ ప్రశ్నకి సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను.